ఇప్పుడు స్ట్రాబెర్రీ సీజన్ కదండి. స్ట్రాబెర్రీస్ బాగా దొరుకుతున్నాయి అంటే రీజనబుల్గా చీప్గా ఏం దొరకట్లేదండి. బాక్స్ 60 రూపీస్ 70 రూపీస్ దొరుకుతున్నాయి. అవి ఫ్రిడ్జ్లో పెట్టాక ఏంటోనండి 2 డేస్కి 3 డేస్కి అయితే లోపల పాడైపోతూ ఉంటాయి. పైన కొన్ని పెడతారు, అడుగున ఆకులు అవి పెడతారు. కానీ ప్రతి సీజన్లో సీజనల్ ఫ్రూట్ తినాలి కదా. కానీ మా పిల్లలు అయితే స్ట్రాబెర్రీస్ కావాలి అంటారు. కానీ చాలా పుల్లగా ఉంటాయండి ఎప్పుడు కొన్నా. సరే పిల్లలు అడుగుతున్నారు కదా అని కొన్నాము. వాళ్ళు ఒకటి రెండు తిని బాబోయ్ పుల్లగా ఉన్నాయి మాకు వద్దు అని అనేసారు. అలాంటప్పుడు నేను ఏమైనా స్ట్రాబెర్రీ క్రష్ కానీ మిల్క్ షేక్ కానీ చేస్తూ ఉంటాను ఎప్పుడూను. సరే ఈసారి చాక్లెట్ డిప్ చేద్దామని చెప్పి నా దగ్గర డార్క్ చాక్లెట్ ఉంటే డార్క్ కాంపౌండ్ ఉంటే దాన్ని డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో మెల్ట్ చేసుకుని దాన్ని స్ట్రాబెర్రీలో డిప్ చేసి దాన్ని నార్మల్ ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచితే సరిపోతుందండి. అవి గట్టిగా అయిపోతాయి. అలా అని చెప్పి నా దగ్గర బటర్ పేపర్ మీద పెడితే బాగుంటుంది. బటర్ పేపర్ రెడీగా లేదని చెప్పి నేను మామూలు చాక్లెట్ మౌల్డ్ షీట్ ఉంటే దాని మీద పెట్టానండి ఈజీగా రావడానికి. మామూలు స్టీల్ ప్లేట్ మీద అటువంటి దాని మీద పెడితే రాదండి, స్టిక్ అయిపోతుంది. తర్వాత ఇదిగోండి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిందో చూసారు ఎలా అయిపోయిందో. కాకపోతే మౌల్డ్ పైన పట్టడం వల్ల అక్కడ హోల్ పడి లోపల స్ట్రాబెర్రీ కనిపిస్తుంది. అలా అయినా సరే బయటికి లిక్విడ్లో బాగుంది. తిని చూస్తే చాలా బాగుందండి. ఒకసారి మీ దగ్గర ఇలా చాక్లెట్ ఉంటే కనుక ట్రై చేయండి.